చిన్న చిన్న సినిమాలే పెద్ద పెద్ద విజయాలు అందుకుంటున్న రోజులివి. ఈ నేపథ్యంలోనే మస్తు షేడ్స్ ఉన్నాయిరా సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. కమెడియన్ అభినవ్ గోమట్ట ప్రధాన పాత్రలో నటించిన మస్తు షేడ్స్ ఉన్నాయిరా సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే, మనోహర్ ఓ సాధారణ పెయింటర్. అతని ఫ్రెండ్ శివ ఇక మనోహర్ లైఫ్లో సెటిల్ కాలేదన్న కారణంతో పెళ్లి పీటలపై నుండి పెళ్లి కూతురు లేచిపోతుంది. దీంతో మనోహర్ పెళ్లి ఆగిపోతుంది. ఆ కసితో మనోహర్ ఫోటోషాప్ నేర్చుకొని ఫ్లెక్స్ డిజైనింగ్ యూనిట్ సొంతంగా పెట్టుకోవాలని డిసైడ్ అవుతాడు. ఈ ప్రయాణంలో అతనికి ఉమాదేవి పరిచయం అవుతుంది. అసలు ఫోటోషాప్ కూడా రాని, చేతిలో ఒక్క రూపాయి కూడా లేని మనోహర్ ఈ ప్రయాణంలో ఎలా విజయం సాధించాడు, అతనికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి, వాటిని మనోహర్ ఎలా దాటగలిగాడు అన్నదే ఈ సినిమా కథ. ఇక విశ్లేషణ విషయానికి వస్తే, ఓ చిన్న పాయింట్, దాని చుట్టూ ఓ బలమైన ఎమోషన్, మంచి నటీనటులు, అద్భుతమైన టెక్నికల్ టీం. ఈ రోజుల్లో ఓ చిన్న సినిమా విజయం సాధించడానికి ఇవి ఉంటే చాలు. ఇప్పుడు ట్రెండ్ కూడా ఇదే. ఈ ధైర్యంతోనే తెరకెక్కించిన చిత్రం మస్తు షేడ్స్ ఉన్నాయిరా. అయితే ఈ ప్రయత్నంలో చిత్ర యూనిట్ కొంతమేర మాత్రమే సక్సెస్ అయింది. ముఖ్యంగా ప్రొడక్షన్ వాల్యూస్ తీసికట్టుగా ఉండడం ఈ సినిమాకి అతిపెద్ద మైనస్. కాకుంటే కథపరంగా బెస్ట్ హోంవర్క్ జరగడం మస్తు షేడ్స్ ఉన్నాయిరా మూవీకి పెద్ద ప్లస్ అయ్యింది. మస్తు షేడ్స్ ఉన్నాయిరా మొదటి భాగం చాలా భారంగానే మొదలవుతుంది. అసలు అవసరమే లేని చాలా ఫిల్లింగ్ షాట్స్ పడుతూ చిరాకు తెప్పిస్తాయి. వీటికి తోడు చాలా బలహీనమైన కెమెరా వర్క్ ఓ షార్ట్ ఫిలిం చూస్తున్నామా అనే ఫీలింగ్ కలిగిస్తుంది. కాకుంటే మరోవైపు కథ ఎక్కడా పట్టు తప్పకుండా మెయిన్ ట్రాక్ పైనే నడుస్తూ ఉండడం కాస్త ఉపశమనం కలిగిస్తూ ఉంటుంది. కానీ కథలో మెయిన్ పాయింట్ వద్దకి వెళ్ళడానికి దర్శకుడు చాలా సమయం తీసుకోవడం ఇబ్బంది పెడుతుంది. అయితే ఓ మంచి ట్విస్ట్తో ఇంటర్వెల్ బ్లాక్ రావడంతో నెక్స్ట్ ఏంటి అన్న క్యూరియాసిటీ ఆడియన్స్లో క్రియేట్ అవుతుంది. ఇక సెకండ్ హాఫ్ దగ్గరికి వచ్చేసరికి మస్తు షేడ్స్ ఉన్నాయిరాలో అనుకోని మ్యాజిక్ జరిగింది. కథలోని మెయిన్ సీక్వెన్స్లు అన్నిటినీ దర్శకుడు హ్యాండిల్ చేసిన విధానం బాగుంది. కథ ఒక న్యాచురల్ ఫ్లోలో వెళుతూ ఉండడంతో అందులో నుండే మంచి ఫన్ కూడా జనరేట్ అయింది. అనూహ్యంగా సెకండ్ హాఫ్లో టెక్నికల్ వర్క్ కూడా చాలా మెరుగవ్వడం ఈ చిత్రానికి కలిసి వచ్చింది. ఇక ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు కాస్త ఇంట్రెస్టింగ్గా సాగడంతో మస్తు షేడ్స్ ఉన్నాయిరా కొంతమేర గట్టెక్కేసింది. ఉన్న అతి తక్కువ వనరులను ఉపయోగించుకుంటూ ఈ మాత్రం మూవీ తీశారంటే మంచి విషయం అనే చెప్పుకోవాలి. ఇక నటీనటులు, టెక్నికల్ టీం విభాగానికి వస్తే, అభినవ్ గోమటం ఓ టిపికల్ డైలాగ్ డెలివరీ ఉన్న బెస్ట్ యాక్టర్. ఇలాంటి నటుడు హీరోగా చేస్తే ఎక్కువ స్క్రీన్ స్పేస్ దొరుకుద్ది. అప్పుడు ఆటోమేటిక్గా ఆడియన్స్ ఆ పాత్రకి కనెక్ట్ అయిపోతారు. మస్తు షేడ్స్ ఉన్నాయిరాలో ఈ మ్యాజిక్కే జరిగింది. అభినవ్ న్యాచురల్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టేశాడు. ఇక హీరోయిన్ వైశాలి రాజ్ పర్వాలేదు అనిపించుకుంది. ఇక అలీ రజా ఆకట్టుకున్నాడు. మిగతా నటీనటులు జస్ట్ ఓకే. ఇక టెక్నికల్ టీమ్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా మాత్రం మస్తు షేడ్స్ ఉన్నాయిరా ఓ బ్యాడ్ మూవీ. ఇక్కడ బడ్జెట్ మెయిన్ పాయింట్ కాబట్టి మిగతా క్రాఫ్ట్స్ వర్క్ గురించి ప్రత్యేకంగా వేలెత్తి చూపించడంలో అర్థం ఉండదు. తిరుపతిరావు కథనంలో కాస్త తడబడ్డ మేకర్గా మాత్రం మంచి మార్కులు దక్కించుకున్నాడు. ఈ సినిమా ప్లస్ల విషయానికి వస్తే, అభినవ్ గోమటం, అలీ రజా సెకండ్ హాఫ్ అని చెప్పుకోవచ్చు. అలాగే మైనస్లు చూస్తే ఫస్ట్ హాఫ్, టెక్నికల్ వర్క్, ప్రొడక్షన్ వాల్యూస్ మైనస్లుగా ఉన్నాయి. ఈ సినిమాకు మేమిచ్చే రేటింగ్ 2/5. ఇక ఈ రివ్యూలో చివరి మాటగా, మస్తు షేడ్స్ ఉన్నాయిరా అంతగా మెరుపులు లేవు.